హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ చేయండి. ఈయాటి ముచ్చట ఏంటంటే, నేను మీకోసం గోంగూర చికెన్ వండుకొచ్చిన. నాకు ఈ గోంగూర చికెన్ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి గోంగూర చికెన్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి. అయితే విషయంలోకి వస్తే ఏంటంటే, మంది కొత్త ఛానల్ కదా, నాకు మీరు కొంచెం మోటివేషను ఇస్తే బాగుండిద్ది. మీరు వీడియో చూస్తారు కానీ లైక్ చేయట్లా. మీరు లైక్ చేస్తేనే నాది వీడియో ఇంకొంతమందికి పోయిద్ది, లేకపోతే ఇక్కడే ఆగిపోయిద్ది. నేను చెప్పాలంటే ఈ ఒక్క వీడియో కోసం 6 అవర్స్ అయితే కష్టపడుతున్నా. దానికోసమే కాకుండా కొంచెం ఎంతో కొంత నా నుండి మీరు నేర్చుకుంటారని నేను అనుకుంటున్నా. నాకు కొంచెం మోటివేషన్ ఇవ్వాలని నేను కోరుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ వీడియోలోకి వెళ్దాం. మర్చిపోకండి ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, ముందుగా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ ఉంది కదా, దాంట్లోకి 2 స్పూన్ల కారం వేసుకోండి, 1 స్పూను ఉప్పు వేసుకోండి, చిటికెడు పసుపు వేసుకోండి, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి, జీలకర్ర పొడి 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మీరు నాన్ వెజ్లోకి ఎప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నదైతే చికెన్ ఇంకా టేస్టీగా ఉంటుంది. అట్లనే మసాలాలు కూడా అప్పటికప్పుడే దంచుకోండి, వాసన పోకుంటుంటాయి. ఇప్పుడు మనం వేసుకున్నవి అన్నీ కలిపి ముక్కకి బాగా పట్టే విధంగా కలుపుకొని ఇప్పుడు ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోండి. కళాయి హీట్ అయిన తర్వాత 2 స్పూన్లంతా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నాం కదా ముందే గోంగూర, ఆ గోంగూరని ఆ ఆయిల్లో వేసి వేంపుకోవాలి. అయితే మీకు ఎంత వేయాలి గోంగూర అని డౌట్ రావచ్చు. ఒక హాఫ్ కేజీ చికెన్కి ఒక కట్ట 10 రూపాయల కట్ట ఉంటుంది కదా, అది వేసుకుంటే మనకు సరిపోద్ది. ఈ గోంగూర మంచిగా కలుపుకోవాలి, మధ్యలో కలుపుతూ ఉండాలి. మనకు చికెన్లో ఉడికిన దానికన్నా ఇట్లా వేపుకున్నది మనకి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు వేగిన గోంగూరని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మంట మీద ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కే లోపల మనకు కావలసిన పదార్థాలు చూద్దాం రండి. ఈ మసాలా దినుసులు, కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, కరివేపాకు ఈ పక్కన పెట్టుకొని, ఇప్పుడు గిన్నె వీటెక్కిన తర్వాత 3 స్పూన్లంతా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మసాలా దినుసులు వేసుకోవాలి. ఈ మసాలా దినుసులు మన కూరకి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. ఇంకా ఇవి కూడా అదే కొంచెం మాడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు చిటపట అన్నాక కొంచెం మనం కోసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి వేసుకోవాలి. అవి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా దాన్ని కూడా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని దాన్ని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చినాక టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని కూడా మంచిగా కలుపుకోవాలి. ఈ టమాటా ఇవంతా ఉడికిన తర్వాత అప్పుడు మన రెడీ చేసి పెట్టుకున్నాం కదా అరకేజీ చికెన్, ఇప్పుడు ఆ చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. 10 నిమిషాలు 20 నిమిషాలు అట్లా మ్యాగ్నేషన్ చేసుకున్నాం అనుకో, మనం వేసుకున్న ఉప్పు కారం ఇవి మంచిగా ముక్కకి మంచిగా పట్టి చికెన్ ఇంకా టేస్టీగా ఉంటుంది. చికెన్ని మధ్యలో కలుపుకుంటా ఒక 5-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో మాత్రం ఖచ్చితంగా కలుపుకోవాలి, లేకపోతే అడుగంటిద్ది. ఇంకో విషయం, నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మధ్యలో అడుగుతున్నానని ఏమనుకోవద్దండి. ఇప్పుడు మనము మ్యాగ్నేషన్ చేసుకున్న గిన్నెలో వాటర్ పోసుకుంటాం కదా, ఆ వాటర్ని ఇందులో పోసి ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకోవాలి, బాగా కలుపుకోవాలి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంక ఇప్పుడు మనం గోంగూర ఇందాక వేంపి పెట్టుకున్నాం కదా, ఆ గోంగూర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇట్లా నూనె అంతా పైకి తేలాలి. ఇట్లా పైకి తేలితే మొత్తం కూర ఉడికిందని మనకు అర్థం.
నేను చేసిన విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి. చేసిన తర్వాత ఎట్లొచ్చిందో ఒకసారి కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇంకా కూర అయితే ఉడికింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి 2 సార్లు అట్లా కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా వీడియోని చూస్తాను కానీ ఒక లైక్ కూడా ఇస్తలేరు. ఓకే బాయ్, ఉంటా. టేక్ కేర్.